ఆ జీవితానికి మూలమైన దివ్యుడా, గోచర జగత్కి మూలకారకుడా, నా మస్తిష్క సామ్రాజ్యాన్ని అపరిమితంగా విస్తరించు, ఆత్మసృహని కొనసాగించు, నా జీవితాన్ని మూలం వైపు మళ్లించు, పదార్థ రూప జగత్తులో కూడా నా దివ్య సృహని కొనసాగించు. తదాస్తు తదాస్తు తదాస్తు. సో వాటర్ ఉంటే తీసుకోండి. థ్యాంక్ యూ భారతి మాస్టర్. వాటర్ బాటిల్ చిన్నది అక్కడ. మాస్టర్స్, మనము ఈ ఫోకస్ మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మల్లికార్జున అనే ఒక మాస్టర్ మన జూమ్ లో యాడ్ అయ్యారు. ఇంతకు ముందు బాబా డివోషన్, బాబా సత్సంగాల్లో ఉండేవాడు. సో ఇప్పుడు ఆయన తన అనుభవాన్ని తెలియజేస్తారు. ఒకసారి అందరూ వినండి, ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ఖచ్చితంగా. వెల్కమ్, ప్లీజ్ వెల్కమ్ మల్లికార్జున మాస్టర్. అందరు మాస్టర్లకి నమస్కారం. నేను ఒక సమస్య మీద, ఈ మేడం చెప్పింది, ఇది నీ సమస్య క్లియర్ అవుతుంది, మళ్ళీ కంపల్సరీగా ఫాలో అప్ అన్నాడు. సరే అని చెప్పి, నేను పెద్ద సమస్య నాకైతే అది ఒక మనీ సమస్య. కానీ నేను ఇచ్చిన మనిషి నాకు కనబడలా. దాదాపు 5 months 6 months నుంచి నేను ఎదుగుతానే ఉన్నా. జస్ట్ ఎంత అమౌంట్ ఇచ్చావు ఆయనకి, అది కూడా చెప్పు. మినిమం 8 నుంచి 10 lakhs మధ్యలో. ఎంతమంది మనుషుల దగ్గర తీసిచ్చావు ఆయనకి? 16 మంది. 16 మంది మనుషుల దగ్గర 8 నుంచి 10 లక్షలు తీసి ఒక వ్యక్తికి ఇచ్చాడు. ఓకే, కంటిన్యూ. ఒక పర్పస్ గా ఏదో జాబ్ కోసం ప్రాసెస్ లో అని చెప్పి నేను ఒక వ్యక్తికి ఇచ్చావు నువ్వు, అంతే. 16 మంది దగ్గర చేస్తే దాదాపు 6-7 months నుంచి ఆ మనిషి నాకు కనపడాలి, అసలు అడ్రస్ లేడు. తర్వాత సడన్ గా 2 days బ్యాక్ నాకు, మాది నెల్లూరు బీవీనగర్ సెంటర్ లో నేను ఉంటాను, వేదాపాలెం మెయిన్ రోడ్. అక్కడ నేను సరే అని చెప్పి మా మిస్సెస్ జాబ్ డ్రాప్ చేసి రిటర్న్ లో వస్తున్నాను. అతనే నాకు ఎదురయ్యి బండి ఆపి, నీ డబ్బులు నాకు వద్దు, ఓ 10-20 days టైం ఇవ్వు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానని చెప్పి అతను చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత నా నెంబర్ అతను నాకు కాల్ చేయి మళ్ళీ అన్నాడు. నాకాడ నీ నెంబర్ లేదన్నాను. అతను నాకు కాల్ చేసి మినిమం ఒక 5 minutes 10 minutes మాట్లాడాడు. నేనైతే ఒకటే చెప్పా, నేనైతే నేనేం అనటం లేదు, నీ వల్ల 16 మంది నన్ను ప్రెజర్ చేస్తున్నారు, ఆ ప్రెజర్ అనేది నాకు క్లియర్ అవుతుంది, నేను నాకు నమ్మకంతో నేను గమ్ముగా ఉన్నాను అన్నా. ప్లస్ ఇది 25కి నాకు 41 days అవుతుంది, ఈ నెల 25కి. ఆయన చెప్పిన డేట్ కి కరెక్ట్ గా 41 days ఈ క్లాస్ లో నేను వచ్చినట్టు. కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు. మిరకిల్. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ విజ్డమ్. అద్భుతమైన జ్ఞానానికి జోహార్. మాస్టర్ ఇదే కాదు, నేను యాక్చువల్ మాస్టర్ని అమ్మ అనే పిలుస్తాను, కానీ ఇప్పుడు మాస్టర్ అంటే నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. దాదాపు అదేం కాదు, ఇక్కడ ఏమి ఆమె చెప్పింది ప్రతి ఒక్కటి నేను ఫాలో అవుతానే ఉన్నా ఇప్పుడు దాకా. బాబా అంటే నాకు తెలియదు, బాబాని పరిచయం చేసిన తర్వాత నేను పారాయణ చేసే ప్రతి రోజు నాకు ముందు ఏం జరగబోతుందో నాకు అప్డేట్ అవుతా ఉండేది. నేను ఇలా జరుగుతుంది చెప్తుంటే అది కంపల్సరిగా జరిగేది కూడా. ఒకసారి ఇలా విషయంలో నాకు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కూడా బాబా కాపాడతాడని చెప్పింది, అదే జరిగింది నాకు. మీ లోపల ఉన్న తండ్రి కాపాడాడు. ఇక్కడ మనమే అన్ని. మనం భక్తిలో ఉన్నప్పుడు భక్తి, జ్ఞానంలో ఉన్నప్పుడు అది. ఇప్పుడు అవును, నీ విశ్వాసమే మిమ్మల్ని కాపాడింది. మేడం చెప్పారు, ఇక్కడ మేడము వేరు మీరు వేరు కాదు, మనం అందరం ఒకటేనమ్మా. కాకపోతే మీరు మేడం చెప్పిన ఆలోచన ఫాలో అయ్యారు, మీరు నమ్మారు, మీ తండ్రి నమ్మించి విశ్వాసం మీద జరిగింది. అదే బాబా రూపంలో అదే చెప్తారు. మనం నిన్ను నమ్ముకుంటే నీకే వస్తుంది కదా. అవునా మేడం? అది నీ ఆలోచనే నీకు రియాలిటీగా నీ ముందుకు వచ్చింది.
కాబట్టి కంగ్రాచులేషన్స్, మొత్తానికి అభినందనలు. సృష్టించుకున్నాడు మల్లికార్జున. మనం అందరం కూడా ఎవరికి ఏం కావాలన్నో సృష్టించుకోవచ్చు మాస్టర్స్. ఖచ్చితంగా కార్డు రాసుకోండి. స్వాతి మాస్టర్, ఇప్పుడు నమ్మకం వచ్చిందా? మేడం వచ్చింది మేడం. మల్లికార్జున చదువుకున్నాడు, ఎంతవరకు 10th చదువుకున్నాడు. కానీ ప్రతిదీ ఏదన్నా ఒక మాట చెప్తే పట్టుకుంటాడు. ఈ విధంగా రాసుకుంటున్నాడు. ఆయనకు వచ్చిన ఇంగ్లీషు, ఆ తెలుగు దాంట్లోనే తను నిద్రపోయే ముందు, నిద్ర లేవగానే రాసుకుంటున్నాడు. ఫోకస్కి కూర్చునేటప్పుడు దాన్ని చదువుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు. ఏది చేస్తే అది చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏకాగ్రతగా. మాట చెప్పాలంటే నేను ఏ పని ఎంత టెన్షన్ లో ఉన్నా, నేను నా మనసులో అదొక లైవ్ లాగా వెళ్ళిపోతా ఉంటది. నేను బాధలో ఉన్నప్పుడు కూడా ఐ యామ్ గాడ్, చైతన్యాన్ని, నేను ఒక శక్తిని అని ఒక మనసులోనే నాకే నేనే దాన్ని పదే 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 చేసుకుంటా ఉంటా. నాకు ధైర్యం అనేది ఓకే, ఇంకా మనం ఫాలోఅప్ అవ్వచ్చు అని ఒక ధైర్యం అయితే నా మనసుకి కరెక్ట్ గా తగులుతుంది. అది మాస్టర్, ఏ పని చేస్తున్నా మన లోపల అది ఒకటి, మన లక్ష్యం ఏదైతే ఉందో, మన ఆశయం ఏదైతే ఉందో, మన వాంఛితం, మాస్టర్ చెప్తారు కదా, ఆ డిజైర్, ఆ కోరిక ఏదైతే ఉందో దాని మీదే. ఇంకా చెప్పాలంటే ఈరోజు నిన్న చెప్పారు భాను సార్, ఏం చెప్పారు, నీకు అర్జునా నీకేం కనబడుతుందంటే ఆ చెట్టు కొమ్మన ఉన్న ఆ పక్షి కన్నే కనబడుతుందంట, ఆ కన్ను గుడ్డు. అట్లాగే మనం ఏది సృష్టించాలనుకుంటున్నామో, మన ఆశయం దేని మీద ఉందో, మన కోరిక దేని మీద ఉందో, దాని మీద, ఆ పదం మీద, దానిని మనం ఆల్రెడీ మన దగ్గరే అది ఉంది, మనం దాన్ని పొందాము అని అనుభూతి చెందినప్పుడు, అనుభూతియే దైవం అంటారు మాస్టర్స్. అందరూ కూడా అభినందనలు. మల్లికార్జున లాగా అందరూ సృష్టించుకోండి. ఖచ్చితంగా అతను ఇస్తానన్న డేట్కి ఆయన ఫోకస్ చేసిన 40 లేదా 41వ రోజు రీచ్ అవుతుందంట. కానీ ఆయన ఇలా ఫోకస్ చేస్తున్నాడు అతనికి తెలియదు, అతను ఎక్కడున్నాడో ఇతనికి తెలియదు. కాబట్టి మన ఆలోచన తరంగ రూపంలో, మరి చైతన్య జరిలో నుంచి అతని కాంతి క్షేత్రంలో నుంచి ప్రసరించిన ఆ ఆలోచన ఇన్ఫినిట్ గా అతని సోల్ని టచ్ చేసి ఆయనే వచ్చి ఈయనకి చెప్పి వెళ్ళేలాగా చేసింది. ఇలాంటి మిరకల్స్ ఎన్నో జరుగుతాయి మాస్టర్స్. వీఆర్ మాస్టర్స్. ఇంకా మిరకల్స్ మనకి సహజమే అయిపోతుంది. కావాల్సిందల్లా ఇక్కడ మనం ప్యూర్ అవ్వడమే. ప్యూర్, ఎస్, ఐ ఆమ్ ప్యూర్ లవ్ కాన్షియస్నెస్, I am truth, I am divine consciousness, the Father and I are one అని మనల్ని మనం ఐఎమ్ గాడ్ స్టేట్లోకి వెళ్ళి, మన దివ్యత్వానికి, దైవ స్థితిలోనికి వెళ్ళి, మన దివ్యత్వానికి అడ్డొస్తున్నటువంటి ప్రతి అంశము మనలో ఎవరికి తెలిసినా తెలియకపోయినా మనకు తెలుస్తుంది. డౌట్, ఫియర్, మరి విక్టిమైజేషన్, షేము, బ్లేము, ఇలాంటివన్నీ ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని ఏరి పేరు పెట్టి, ఇంకా చాలు, నా అనుమతితోనే ఇప్పటి వరకు నువ్వు నన్ను రాజ్యమేలేవు, నా దైవ సామ్రాజ్యంలో ఇంకా నీకు చోటు లేదు, లవ్ యూ, థ్యాంక్ యూ, వెళ్ళిపో, నీ నుంచి నేను ఎంత జ్ఞానం నేర్చుకోవాలో అంత జ్ఞానం నేర్చుకున్నాను, ఇక నీకు ఇక్కడ పని లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆ ప్లేస్లో రీప్లేస్ చేసుకుంటాం. ఎస్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్, రియలైజ్. కొరతలున్న దగ్గర సమృద్ధితో రీప్లేస్ చేయండి. అనారోగ్యాన్ని ఆరోగ్యంతో రీప్లేస్ చేయండి. కొరతల దగ్గర సమృద్ధితో రీప్లేస్ చేయండి. మరి ఇంకా మరి సిరి సంపదలతో రీప్లేస్ చేయండి. అప్పు అనే దగ్గర మరి సావరినిటీని, నేను సార్వభౌమాధికారిని, అన్ని రకాల రుణాల నుండి నేను బయటపడ్డాను అని రీప్లేస్ చేయండి. దాన్ని దర్శించండి, అనుభూతి చెందండి. కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ, ఇట్స్ క్రియేట్స్ ద నేచర్ ఆఫ్ రియాలిటీ. పిల్లర్ నెంబర్ ఎన్నో నెంబర్ మాస్టర్?
consciousness and energy, it creates the nature of reality. సెకండ్ పిల్లర్ మీరు సెకండ్ second pillar, congratulations. Pillar number 2. Pillar number 1 ఏంటి? ఐఎమ్ గాడ్. Behold, Yes, behold God. దైవాన్ని దర్శించి పట్టుకో. ఎక్కడ? నీ అంతరంలోనే ఉన్న దైవాన్ని దర్శించి పట్టుకొని నీలోనే ఉన్న శక్తి చైతన్యముల కలయికతో నీకు కావలసిన వాస్తవాన్ని నువ్వే సృష్టించుకో. పిల్లర్ నెంబర్ 3, మేక్ నోన్ ద అన్నోన్ జర్నీ. నీవు తెలిసి ఉన్న స్థితి నుంచి తెలియని వైపుకి చేస్తూ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నీలో ఇప్పుడు చెప్పాం కదా, మన దివ్యత్వానికి అడ్డొస్తున్నటువంటి, మన దైవత్వానికి అడ్డు వస్తున్నటువంటి అంశాలన్నింటినీ పేరు పెట్టి తీసి పక్కన పెట్టి దగ్ధం చేసేయాలి. ఐఆమ్ శివ ద డిస్ట్రాయర్. సాక్షాత్తు శివుడిని అయిన నేను, లయకారుడిని అయిన నేను వీటిని లయం చేస్తున్నా, దగ్ధం చేస్తున్నా. దగ్ధం చేసేసాం. ఇప్పుడు మళ్ళీ ఎస్ ఐ నో ఐఆమ్ శివ ద క్రియేటర్. ఎస్ నేనే సృష్టికర్తను. నాకు కావలసిన సిరి సంపదలన్నింటినీ, సిరి సంపదలని, ఆయురారోగ్యాలని, మరి ఆనందాన్ని, శాంతి ఆనందాలని, మరి ఆత్మ ప్రణాళికకు అనుగుణంగా నేను నడుచుకొని నా విధిని నేనే లిఖించుకుంటూ నేను నాకు కావాల్సిన దేన్నైనా నేను సృష్టించుకుంటున్నా. ప్రతి వాళ్ళకి వస్తే ఆరోగ్య సమస్య, మరి ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, అవన్నీ ఉన్నాయి. ఆరోగ్యం బాగుంది, ఆర్థికంగా బాగుంది, కానీ మనసు బాగుండదు. ఎప్పుడు దిగులు ఎందుకుంటుందో తెలియదు ఆ దిగులు. సో అప్పుడు వాళ్ళు ఏం సృష్టించుకోవాలి? ఆనందాన్ని సృష్టించుకోవాలి మాస్టర్స్. ఇక్కడ నేను వేస్ట్ ఏమన్నా అనవసరంగా చెప్పానా మాస్టర్స్? ఇప్పుడు బుక్ స్టడీ చేయకుండా లేదు మేడం. మనం కావాల్సిన అంశాలనే చెప్పుకున్నామా మాస్టర్స్? ఇంకేమన్నా మిస్ అయ్యామా? మరి జయలక్ష్మి మాస్టర్ ఇంకేమన్నా మిస్ అయి ఉంటే మీరు యాడ్ చేయండి. లేదు మేడం, అన్ని కరెక్ట్ గానే చెప్పారు. జాయ్, జీనియస్ మైండ్, జాయ్, యంగ్, ఫ్యాబులస్ హెల్త్, ఫ్యాబులస్ వెల్త్, రేడియంట్ హెల్త్ చెప్పాను. ఆరోగ్యం ఆనందం కూడా చెప్పి జాయ్, ఆరోగ్యము, వెల్త్, సంపద, సంపద, తర్వాత మనం జీనియస్ మైండ్, జాయ్, ప్రధానంగా మెయిన్ గా 5 మనం ఇవన్నీ చేసుకున్నాం. ఎస్, థ్యాంక్ యూ మేడం స్పందించినందుకు, యాడ్ చేసినందుకు. మాస్టర్స్ ఇలా సృష్టించుకోండి, రాసుకోండి. ఓకే మాస్టర్స్, అందరూ కూడా రెడీ అయిపోండి. ఫోకస్ చేసుకుందాం. ఓకేనా? అందరూ ట్రై